ఖాళీ చేసి వచ్చాము, మళ్ళీ ఇంకో ఇంట్లో నింపడానికి ట్రై చేస్తాం. బాబోయ్ నా తరం కాదు. ఇప్పుడు మనం ఏం కొనడానికి వెళ్ళబోతున్నాము? Fridge and a washing machine. మరి వేరే స్టఫ్ అంతా It's gonna come in the truck from America. And we're gonna see all the things. మాతో పాటు మీరు కూడా షాప్ చదిగారు. కమ్ ఆన్ లెట్స్. ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుక్కోవడానికి హైదరాబాద్లో 2 పాపులర్ ప్లేసెస్ ఉన్నాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ట్రెండ్స్. ఇది కాకుండా ఇంకా చాలా ఉండొచ్చు, కానీ మేము విన్న దాని ప్రకారము ఈ 2 మంచి అని అయితే విన్నాము. ఫస్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాము. అక్కడున్న మొత్తం అంతా ప్రైజ్ రేటు, ఎందుకంటే మనం ఏదైనా పెద్ద బడ్జెట్ ఐటమ్స్ కొంటే అట్లీస్ట్ ఒక 2 షాప్లో అయినా కంపేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ముందైతే ఇక్కడికి వెళ్ళాము. మా ఇంటికి అంతా కూడా యుఎస్ నుంచి వస్తుంది, కానీ మాకు కావాల్సిన మెయిన్ 4 to 5 థింగ్స్: ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, మిక్సర్, మైక్రోవేవ్ అండ్ వాటర్ ఫిల్టర్. ఇక్కడ సేల్స్ పర్సన్ మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు అనమాట. దే హ్యావ్ దిస్ ఈఎంఐ పాలసీ, మంత్లీ పేమెంట్ చేయటం అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఆ టైంలో మేమేమి క్రెడిట్ కార్డ్ ఇంకా అప్లై చేయలేదు అనమాట ఇండియాలో, సో ఆ ఇంట్రెస్ట్ ఏం లేదండి. అది కాకుండా ఏమైనా డిస్కౌంట్ ఉందా అని అడిగితే బజాజ్ ఎలక్ట్రానిక్స్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డిస్కౌంట్. సరే ఇక్కడ రేట్స్ అన్ని కనుక్కుని వీ వర్ ప్లానింగ్ టు గో టు రిలయన్స్ అనమాట. ఎలక్ట్రానిక్ విషయానికి వస్తే గణేష్ అండ్ హిస్ ఫాదర్ ఆర్ వెరీ మచ్ ఇన్ టు ఇట్, సో మోస్ట్ ఆఫ్ ద చాయిస్ నేను వాళ్ళకే వదిలేసాను, మీరే డిసైడ్ అవ్వండి అని. ఓన్లీ మిక్సర్ అండ్ ఫ్రిడ్జ్. ఇక్కడ చూసారా ఈ ఫ్రిడ్జ్ మోడల్, ఇది కొంచెం పాపులర్ ఫ్రిడ్జ్, డిఫరెంట్గా ఉంది. బికాస్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది అనమాట, అంటే గ్లాస్ ఉంటుంది మనకు కనిపిస్తుంది లోపల. అండ్ దెన్ దెర్ ఇస్ అగైన్ డబుల్ డోర్ ఇన్సైడ్. సో ఇది చాలా మంది వచ్చి చూస్తూ ఉన్నారు. సో ఫ్రిడ్జ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వాస్ చెకింగ్ అండ్ మిక్సర్ అనమాట. అండ్ గణేష్ వాస్ టాకింగ్ విత్ హిస్ డాడ్, లైక్ డాడీ మీరు రండి, తర్వాత మళ్ళీ మనం వచ్చి సెలెక్ట్ చేద్దాం అని అయితే చెప్తున్నాడు. నాకు ఇంకా కొంచెం బోర్ కొడుతుంది అన్నమాట డ్రైవింగ్ అంటే. అబ్బా ఈ ట్రాఫిక్ లో పెద్ద అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాను నేను డ్రైవింగ్. బట్ హీ ఈజ్ లైక్ అలా తిట్టుకుంటా జరగమ్మా తిట్టకుండా నడపరు, ఏదోటి అంటారు. అరే నువ్వు ఇక్కడికి వచ్చేసారా, రే ఇక్కడికి వచ్చారా, అక్కడికి వెళ్ళరా అని అంటనే ఉంటారు. అలా మళ్ళీ వాళ్ళు అంటాం ఎందుకు బాబు, వాళ్ళు తిట్టడం ఎందుకు, నేను ఇరిటేట్ అవటం ఎందుకు, నాకు ఎందుకురా బాబు అని కొంచెం మాక్సిమం అవాయిడ్ చేస్తాను. కానీ నాకు ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలోనే అన్నీ ఉంటాయి కాబట్టి శుభ్రంగా నాకు ఏమైనా కావాలంటే నేను 2-wheeler బైక్ తీసుకుని వెళ్ళిపోతాను అనమాట. కారు ఒక పట్ట తీయబుద్ది అవ్వదు నాకు. చేసేస్తాను. ఇదిగోండి ఇండియాలో సీట్ బెల్ట్ లేకపోతే కష్టాలు అంటారు చూడండి, ఇలా ఉంటుంది. యాక్చువల్ గా ఒక 2 సీట్స్ కొనేసి పెట్టేయచ్చు వాళ్ళకి, కానీ ఇదే జస్ట్ చూసా ఎంజాయ్ ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము కొన్నా సరే అస్సలు కూర్చోరు, సో ఇంక యూజ్లెస్ అనిపిస్తుంది. బట్ యా దే లవ్ లైక్ దిస్. ఓకే చాలు ఓవర్ యాక్షన్స్, కూర్చో వెనక్కైనా కూర్చో, లేకపోతే ఇప్పుడు అందరూ ఏమంటారో తెలుసా, మేనర్స్ లేకుండా అలాగా కూర్చో. ఎవ్రీ సింగిల్ డే వర్షం పడుతుంది బయట, బట్ ఇట్ ఈస్ గుడ్. ఎన్ని వర్షాలు పడితే మనకు అంత వాటర్ వస్తుంది, సో కంటిన్యూస్ డ్రిజ్లింగ్ అవుతానే ఉంది. రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళి మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాం. బాయ్. కొంతమంది పెద్దవాళ్ళకి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనతో పాటు రావటం చాలా ఇష్టం అంటారు చూడండి, అలాగే మా అత్తయ్య. లక్కీగా అత్తయ్య సిస్టర్ కూడా ఇప్పుడు మాతోనే ఉంటున్నారు అనమాట, ఆల్మోస్ట్ 1 month నుంచి. సో సరదాగా అత్తయ్య, బృందత్తయ్య అండ్ మామయ్య అందరం కలిసి ఇంకా మొత్తం అంతా చూడటానికి అయితే వెళ్ళాము. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్లో మాకు ప్రైజెస్ బెటర్గా అనిపించినాయి కంపేర్ టు బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇంకొక 25% ఆఫ్ ఉందనుకుంటా. ఆ టైంలో మాకు అంత ఆఫ్ కనిపించలేదు, కానీ ఇదే ప్లేస్లో మేము ఇదివరకు కూడా, అంటే మా మమ్మీ డాడీ ఇంటి కోసం షాప్ చేసాం కాబట్టి వాళ్ళకి అలా చెప్పాం, ప్లీజ్ ఏదైనా డిస్కౌంట్ ఇవ్వందంటే. అలా అడగాలండి మనం, అలా అడిగితే వాళ్ళు చెప్తారు మనకి ఏదైనా డిస్కౌంట్ ఉందంటే. సో ఒక మంచి సేల్స్ పర్సన్ ఏమన్నాడంటే మీరు ఒక 3-4 days తర్వాత రండి, అప్పుడు డిస్కౌంట్ ఉంటుంది అన్నారు. సో అలాగే మేము ఒక 3-4 days ఆగి వెళ్ళి కొనుక్కుంటే మా ఫ్రిడ్జ్కి అయితే మంచి డిస్కౌంట్ వచ్చింది. యూజువల్గా డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ ఆర్ more than 1 lakh అయితే అలా ఉన్నాయి. ఇంకొంచెం టాప్ టెక్నాలజీ కావాలంటే 2 lakhsలో కూడా ఉన్నాయి అనమాట. అలాగే ఆ టైంలో 3 కొనుక్కుంటే 20% ఆఫ్, అది కూడా ఒక ఆఫర్ ఉంది. సో అన్ని వాషింగ్ మెషిన్,
మిక్సర్ అన్నీ కూడా ఇంకా కొనుక్కుందాం అని అయితే అనుకున్నాము. వాటర్ ఫిల్టర్ విషయానికి వస్తే గణేష్ డిసైడెడ్ దాట్ లెట్స్ నాట్ గో విత్ వాటర్ ఫిల్టర్. రెంటల్ ఫ్లాట్లో మాకు కింద సింక్ కింద ఫిట్ చేసేది కావాలి, పైన పెట్టాలి అనుకోవట్లేదు అనమాట మేము. సో ఈ 1 year ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం బయట క్యాన్స్ కొనుక్కుని, నెక్స్ట్ ఇయర్ మనం ఫిట్ చేసుకుందాంలే మన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు అని అయితే అన్నాడు అనమాట. అండ్ మిక్సర్ విషయానికి వస్తే అక్కడికి వెళ్ళి నేను చూడగానే నాకు ఈ ప్రీతి జోడియాక్ చాలా అట్రాక్టివ్గా కనిపించింది. 5 different బ్లేడ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దర్ పాపులర్ అంట. నేను ఇదైతే వాడి చూసి మీకు తర్వాత అయితే మంచి రివ్యూ ఇస్తాను, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో సక్సెస్ఫుల్గా షాపింగ్ అయితే అయిపోయింది, అంటే సెలెక్షన్ అయిపోయింది. మాకు కావాల్సిన ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసేసుకున్నాము, కానీ ఒక 3-4 days ఆగి వెళ్ళి పర్చేస్ అయితే చేసాము. అప్పుడైతే మాకు ఇంకా కొంచెం మంచి డిస్కౌంట్ అయితే దొరికింది. ఎన్నిసార్లు వచ్చాం? 3 సార్లు 3-4 షాపులు తిరిగిన తర్వాత ఒక ఫ్రిడ్జ్ ఫైనల్ చేయడానికి. తీరా ఫ్రిడ్జ్ ఇంటికి డెలివర్ అయిన తర్వాత మాకు ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. యూజువల్గా ఇది ఎలా డెలివర్ చేస్తారంటే ముందు ఒక పర్సన్ డెలివర్ చేస్తారు, ఆ తర్వాత ఇంకొక పర్సన్ ఇన్స్టాలేషన్కి అయితే వస్తారు. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ ఏమైతే ఉందో 1 week ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ ఏదైనా రిపేర్ ఉంటే ఎనీ ఇష్యూస్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకుని వెళ్ళటానికి కార్డ్బోర్డ్ బాక్స్ అక్కడే ఉంచమని చెప్తారనమాట. మన ఫోన్ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి, బికాజ్ వాళ్ళు కాల్ చేసిన తర్వాతే మన ఇంటికి విజిట్ చేస్తారు. మళ్ళీ మనం అపార్ట్మెంట్లో ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు లోపలికి వచ్చి అయితే ఇది డెలివర్ చేస్తారు. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు, చూసాము, అండ్ కరెక్ట్ పొజిషన్లో కూడా పెట్టేశారు అనమాట. వెనకాల ఫ్రిడ్జ్ ఆన్ చేసేసి కవర్ అంతా కూడా తీసేశారు. లక్కీగా మాకు పర్ఫెక్ట్గా పట్టింది ఇక్కడ. నేను ఎప్పుడు బ్లాక్ ఫ్రిడ్జ్ కావాలి అనుకోలేదు, కానీ గణేష్ లైక్డ్ బ్లాక్ ఫ్రిడ్జ్. ఇంకొక రీజన్ అంటే ఫ్యూచర్లో మేము చేసుకునే ఇంటీరియర్స్కి కూడా ఈ బ్లాక్ అయితే సెట్ అవుతుంది అని మాకు ఒక క్లారిటీ ఉందన్నమాట. అందుకనే ఇంకా ఈ కలర్కి అయితే వెళ్ళాము. తీరా చూస్తే అక్కడ ఒక చిన్న సొట్ట కనిపిస్తాను చూసారా, అనుకోకుండా అది మొత్తం ఫిట్టింగ్ అయిన తర్వాత కనిపించింది. మాకు కూడా కాదు, ఎవరైతే అది ఫిక్స్ చేయడానికి వచ్చారో ఆ పర్సన్కే కనిపించింది అనమాట. హీ వాజ్ సో నైస్ టు లెట్ us know that మ్యామ్ ఇది డ్యామేజ్ అయింది, మీకు కావాలంటే రీప్లేస్మెంట్ వస్తుంది అని. అక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, 3వ ఫ్రిడ్జ్ వస్తుంది. 3వ ఫ్రిడ్జ్ ఫిట్ చేసిన ఫ్రిడ్జ్ తీసుకుని వెళ్లకుండానే ఇంకొక ఫ్రిడ్జ్ డెలివర్ చేశారు. ఆ ఫ్రిడ్జ్ కూడా ఇలాగే సొట్ట కనిపించింది, దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి ఇంట్లో పెట్టేశారు. అండ్ మళ్ళీ 3rd ఫ్రిడ్జ్ అయితే డెలివర్ చేశారు. అప్పుడు మా ఇంట్లో ఆల్మోస్ట్ 3-4 డేస్కి 3 ఫ్రిడ్జ్లు అలా ఉండే అనమాట. వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ దేర్ సర్వీస్ వాజ్ వెరీ గుడ్. అంటే స్పాయిల్ అయిందని చెప్తే వాళ్ళే వచ్చి మళ్ళీ ఇంకొకటి అయితే చేశారు అనమాట. మేము అంటా ఉన్నాం అప్పటికి, పోనీ మాకు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వండి, పోనీ ఉంచుకుంటాం, చిన్నదే కదా కనిపించదేమో అని. బట్ దే సెడ్ లైక్ అంత ఎక్కువ డిస్కౌంట్ రాదండి, ఇట్స్ బెస్ట్ ఇఫ్ యూ రీప్లేస్ ద ఫ్రిడ్జ్ అంటే సరే అని చెప్పేసి మొత్తం అయితే మాకు ఫైనల్గా అయితే అలా సెట్ అయింది. ఫ్రిడ్జ్ ఎగ్జాక్ట్ కాస్ట్, మోడల్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే కొంచెం మా మమ్మీ ఇంటి నుంచి నా కొన్ని శారీస్, కొన్ని బట్టలు అయితే ఇక్కడ నేను కొద్దిగా ఆర్గనైజ్ చేశాను. కానీ ఎప్పుడైతే యూఎస్ నుంచి మా స్టఫ్ వస్తుందో నాకు కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉందన్నమాట. ఐఎమ్ ప్లానింగ్ అన్ ఆర్గనైజింగ్ టీమ్ టు హెల్ప్ మీ విత్ దట్. ఇఫ్ ఐ కెన్ ఫైండ్ దట్ ఐ విల్ లెట్ యు నో అండి ఇన్ మై నెక్స్ట్ వీక్ వీడియో. అండ్ ఆ వీకెండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నాగపంచమికి బయట చూడండి ఎంత మంచిగా ముగ్గేశారో. బృందత్తయ్య ఇంకా చాలా బాగా వేస్తారు అనమాట ముగ్గులు. అండ్ వీకెండ్ స్పెషల్ ఫ్రెష్గా పొడి చేశారు అత్తయ్య రాడిష్ సాంబార్ చేయడానికి అండ్ బ్రింజాల్ ఫ్రై. ఆ వీకెండ్ మేము సరదాగా బయటికి కూడా వెళ్ళబోతున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము మా గెస్ట్ బెడ్రూమ్లో, యూఎస్లో గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న బిగ్ బెడ్ కూడా తెస్తున్నాం అనమాట. అది ఈ రూమ్లో పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచించాము. సో సరే ఇది రూమ్లో పెట్టాలంటే ముందు బెడ్ అమ్మాలి కదా, సో అది చేద్దామా వద్దా అని చెప్పేసి ఇక్కడ వీ వర్ స్టిల్ కాంటెంప్లేటింగ్ అనమాట వాట్ టు డూ. అసలు ఫర్నిచర్ అంతా ఎలా సేవ్ చేస్తామో. మేబీ వీ షుడ్ హ్యావ్ సోల్డ్ దట్ బెడ్ ఓవర్ దేర్, కానీ అంత రాయల్ బెడ్ మంచిదని చెప్పేసి అయితే తీసుకుని అయితే వచ్చాము. శనివారము బియ్యంతో దీపం వెలిగించాలా దేవుడికి, వెంకటేశ్వర దేవుడికి. సో బియ్యాన్ని కడిగి దాన్ని ఆరబెట్టి తెలుసు పిండి చేసుకుంటారు అందరూ, అట్లనే చెయ్యాలా. పిండి చేసి అందులో బెల్లం కొంచెం కలిపేసి నెయ్యి వేసి కలిపి దేవుడికి దీపం పెట్టాలి.
అందరూ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని అయితే అనుకుంటున్నాను. మా ఇంటి విషయానికి వస్తే అత్తయ్యాల సైడ్లో ఫ్రైడే రోజు అమావాస్య పూజ చేయకూడదు అన్నారు. సాటర్డే ఎర్లీ మార్నింగ్ అత్తయ్య ఇంటికి వచ్చేయమన్నారు కలిసి చేసుకుందామని. మా ఇంటి సామాన్లు ఇంకా రాలేదు కాబట్టి మమ్మల్ని 4th ఫ్రైడే చేసుకోమని అయితే చెప్పారనమాట. ఇక్కడ కనిపిస్తున్న లక్ష్మీదేవి ఉంది చూడండి, ఇది అత్తయ్యది అనమాట, సిల్వర్ది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. అదే అత్తయ్య అన్నారు, ఇదే మొహంతో మీ ఇంట్లో కూడా చేసుకో, నా తర్వాత ఇది నీకే వెళ్తుంది కదా, ఇంకా వేరే ఏమీ కొనుక్కోవద్దు అన్నారు అనమాట. ఫస్ట్ స్టాప్ ఈ ఇషితా శ్రీనిక స్కూల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే ఇషితాకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. పేరెంట్ టీచర్ మీటింగ్ ఇయర్లీ ఒక 3 times ఉంటుంది. వీళ్ళకి అసెస్మెంట్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఏరియాస్ లో అసెస్ చేస్తారు. అదేంటా అనేది నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. మొన్న ఫ్రైడే అప్లోడ్ చేసిన విల్లా వీడియో కింద మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటికీ చాలా థ్యాంక్స్ అండి. ఎన్నో కొత్త ప్రాపర్టీస్ని సజెస్ట్ చేశారు. నేను డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేస్తాను. అలాగే చాలామంది అపార్ట్మెంట్స్ గురించి కూడా చెప్పారు. మేము ఆల్రెడీ కొన్ని చెక్అవుట్ చేసాము, ఇంకా కూడా వెళ్ళి చూసే మాకు ప్లాన్స్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటే చూస్తూ ఉండండి. అండ్ మీరు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే, మీరు ఎలాంటి వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి. సరే, ఇప్పుడైతే మేము స్కూల్కి వెళ్ళిపోయాము. అబ్రాడ్ నుంచి మూవ్ అయ్యాం కాబట్టి మోర్ దాన్ అకాడమిక్స్ నాకు సోషల్గా తను మంచిగా అడ్జస్ట్ అయ్యిందా లేదా అని ఎవ్రీడే ఇషితాని కూర్చోబెట్టి అడుగుతూ ఉంటాను అనమాట. ఇషిత నాకు ఎప్పుడైనా ఒక విషయం చెప్తే దాన్ని వెంటనే జడ్జ్ చేయను, క్వశ్చన్ చేయను, ఆర్ ఆన్సర్ కూడా ఇవ్వనమాట. ముందు వింటాను, తర్వాత తను అడుగుతాను, నువ్వు చెప్పి నీ కన్సర్న్ని నాకు నీ టీచర్కి చెప్పమంటావా లేదా అని. తన ఆన్సర్ని బట్టి నేను డిసైడ్ అవుతాను అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ దానికి 2 to 3 times కనుక అవుతే డెఫినెట్గా టీచర్ని కాంటాక్ట్ చేస్తాను. చూడటం కూడా ఫస్ట్ టైం అవటం చేత ఇంకా దేవర్ లైక్, శ్రీనిక ఆర్ యూ హ్యాపీ? ఎవ్రీ సింగిల్ క్లాస్ రూమ్, లైబ్రరీ, ఆర్ట్స్, రోబోటిక్స్, క్లాస్ రూమ్, మ్యూజిక్ రూమ్, కూచిపూడి, అసలు ఇంకా they were like so happy. Are you guys happy with your school? We're so happy and we were so very happy to show you. ఎవ్రీ ఇయర్ ఇంత హ్యాపీగా ఉండకపోవచ్చు. ఆ ఫస్ట్ టైం ఉంటుంది చూడండి పిల్లలు పెద్దవాళ్ళకి అంటే మా పేరెంట్స్ కి. I want to be super good in mathematics and science. Why? I think mathematics will help me later when I'm in college. And then I think science will teach us more about the outside world. So I want to get good in that. And by telling what my teacher said, I'm more good at science. ఇప్పుడే కాలేజ్ గురించి ఎందుకు ఆలోచిస్తానో తెలియదు. తాత సే హాయ్. ఫస్ట్ టైం గ్రాండ్ పేరెంట్స్ స్కూల్కి రావడం ఎంత ఎక్సైటింగ్గా ఇష్టా శ్రీనిక వాళ్ళకి స్కూల్ అంతా చూపించారు. స్కూల్ నేమ్ డీటెయిల్స్ నేను అస్సలు ఇవ్వలేనండి, అలాంటి నన్ను అడగండి, దట్ ఈస్ పర్సనల్. నా ఇందాక నేను చెప్పినట్టు పేరెంట్ టీచర్ మీటింగ్ అంతా బాగానే అయింది. ఐ డూ హ్యావ్ సమ్ కన్సర్న్స్ విత్ రిగార్డ్స్ టు ఇండియాలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు చెప్పిందే కరెక్ట్, చిన్నవాళ్ళు చెప్పింది తొందరగా ఉష్ అంటారు లేదా కీప్ క్వైట్ అంటారు. ఆ విషయం అయితే నేను అడ్రస్ చేశాను. అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ నార్మల్ దట్ టీచర్స్ చాలామంది స్టూడెంట్స్ తోటి ఎవ్రీడే డీల్ చేస్తూ ఉంటారు. కొంతమందికి చాలా ఎక్కువ పేషెన్స్ ఉంటుంది, కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు. చిన్నప్పుడు మనం కూడా అదే ఫేస్ అయ్యాం కదా. సో ఐ ట్రై టు ఫైండ్ ఎ బ్యాలెన్స్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇషిత తన ఫ్రెండ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాను. ఈజ్ ఎనీ అదర్ ఫ్రెండ్ పొసెసివ్, యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ ఆర్ అబ్యూజింగ్, అది కూడా కనుక్కుని అలాంటివి కూడా నేనైతే ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం టూ మచ్ కంప్లైనింగ్ చేస్తారు కొంతమంది, అదైతే నేను చేయను అనమాట. ఇషిత కూడా అస్సలు ఎక్కువ కంప్లైనింగ్ చేయదు. ఎప్పుడైనా ఇంకా సంథింగ్ షీ హ్యాస్ టు గెట్ టు మై నోటీస్ అంటే చెప్తుంది. ఎక్కడికి వచ్చావు? ఐక్యా. ఐక్యా బృందత్తయ్య ఒకసారి ఐక్యాకి వెళ్దాము అంటే దానికోసం వచ్చాము అనమాట. మార్నింగ్ హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోయాం. భోజనం కూడా చేయలేదు. అత్తయ్య రాడిష్ సాంబారు ప్యాక్ చేసి మా కోసం తీసుకుని వచ్చారు. ఇలా ఎవరు ఐక్యాకి వచ్చి ఇంట్లో తెచ్చిన లంచ్ బాక్స్ పెట్టరు అనుకుంటా. అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ సాటర్డే ఫుడ్ కోర్ట్ వాజ్ సో బిజీ. వీళ్ళేమో ఆడుకోవడానికి వెళ్ళిపోవాలంటారు. సరే మీరు ఆడుకోవడానికి వెళ్లే ముందు 2-3 ముద్దలు తినేసి వెళ్ళండి అంటే ఫటాఫటా తినిపించేశాను. ఆ తర్వాత 1.5 hour ఫుల్గా ఐక్యాలో కింద కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది కదా, అక్కడ సూపర్గా ఆడుకున్నారు. మేమైతే షాపింగ్కి వెళ్ళాం. ఎందుకు ఇక్కడ తిన్నామంటే డిస్క్లైమర్, మా అత్తయ్య చాతుర్మాసం వ్రతంలో ఉన్నారు, బయట ఫుడ్ తిన్నారు కాబట్టి పెరుగన్నం. అత్తయ్య మీ గురించి చెప్పేసాను. అత్తయ్య ఒక అమ్మాయి అడిగింది యుఎస్ నుంచి వచ్చిందంట, మీ స్కూల్ వీడియో అన్నీ చూస్తుందంట. అవును నోడతారు.
ఎంతమంది వచ్చి పలకరించారు ఐక్యాలో. ఆల్సో స్కూల్లో కూడా చాలా మంది కోమామ్స్ వచ్చి పలకరించారు. ఇలా వీడియోస్ చూస్తున్నాము, వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మా పిల్లలు కూడా మీ పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నేను ఐక్యాలో కబోర్డ్స్ చూస్తున్నాను. వాట్ యూ సజెస్ట్ అండి? మీలో ఎవరైనా ఐక్యా కబోర్డ్స్ పెట్టించుకున్నారా ఇంటికి? అంటే కస్టమ్గా కబోర్డ్స్ కట్టించుకోకుండా ఇది కూడా ఇంకొక ఆప్షన్ కదా. సో అదే గణేష్ నేను అనుకుంటున్నాం, ఇలా కబోర్డ్స్ ఐక్యాని తెచ్చి పెట్టేసుకుందామా రాదర్ దాన్ కట్టించుకోవటం కంటే, ఐ మీన్ ఫర్ ద నెక్స్ట్ హౌస్ అనమాట. అండ్ ప్యాటియో ఫర్నిచర్ కూడా ఏదైనా ఒక టేబుల్ 2 చైర్స్ దొరుకుతుందా అని ఐక్యాలో ఉన్న ప్యాటియో ఫర్నిచర్ అంతా చూసాము. పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమీ పర్చేస్ చేయడానికి రాలేదు, ఏదో చిన్న చిన్న అలా చూడటానికి సరదాగా అయితే వచ్చాము. డైనింగ్ టేబుల్ విషయానికి వస్తే అది మేము ఈసారి వి డిడ్ంట్ పర్చేస్, అడ్జస్ట్ అవుదాంలే పెద్ద డైనింగ్ టేబుల్ ఫ్యూచర్లో కొనుక్కుందామని. కానీ ఐక్యాకి వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న డైనింగ్ టేబుల్స్ నాకు చాలా చాలా నచ్చినాయి. ఈ ఎల్లో కలర్ చైర్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ రూమ్ కనిపించింది అనమాట. సమ్ టైమ్స్ ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది వావ్, అంటే మనం మూవీస్లో చూసి కొన్ని నెట్ఫ్లిక్స్లో షోస్ చూసి అనుకుంటాం హే మన డ్రెస్సింగ్ ఏరియా ఇలా ఉండాలి అని. కానీ హార్డ్లీ నేను ఎంతమందిని చూసానో యూఎస్లో, అంటే పాపం అసలు టైం ఉండదు, ఓపిక ఉండదు అనమాట టు మేనేజ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు అనమాట దాట్ మీరు అవన్నీ చెప్పారండి కానీ మీరేమో ఇక్కడికి వచ్చి మళ్ళీ విలా ఎందుకు చూస్తున్నారు అది ఇది అని. నేను క్లియర్గా వీడియోలో చెప్పాను దాట్ నేను స్టిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నేను ముందు ఇలా అనుకోలేదు, కానీ సమ్ టైమ్స్ మనకి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్ పర్స్పెక్టివ్ మనం ఎప్పుడైతే వింటామో, వాళ్ళ అడ్వైస్ తీసుకుంటామో, మనం కొంచెం మన ఆలోచన విధానం మారొచ్చు. ఇదేమీ ఒక బుక్ ఎండింగ్ కాదండి. నాకు ఏమనిపిస్తుందో అది ఆర్గానిక్గా నేను మీతోటి షేర్ చేసుకుంటాను. అండ్ హూ సేస్ యువర్ థాట్స్ ఆర్ నాట్ సపోజ్ టు చేంజ్. మన చుట్టూ ఉండేది ఎక్స్ప్లోర్ చేయటము, అర్థం చేసుకోవటం, నాలెడ్జ్ సంపాదించడం అనేది ఇట్స్ గుడ్. సో నా లైఫ్లో రిలేట్ అయ్యేది కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది నేనైతే షేర్ చేసుకుంటున్నాను. మీకు ఒక బుక్ చదివే పేషెన్స్ ఉంటే నా వీడియోస్ చూడండి, లేదు ఒక సమ్మరీ కావాలి, ఎండ్ చాప్టర్ కావాలి అని అనుకుంటే అస్సలు యూస్లెస్ అండి నా వీడియోస్, చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు మనం శ్రావణ మాసం వచ్చేసింది. ఓ మై గాడ్, ఎన్ని రోజుల తర్వాత నా ఫేస్కి ఇలా నేను నీట్గా ప్రొఫెషనల్ మేకప్ చేసుకుంటున్నాను. ఎంత బాగా చేశారంటే మేకప్. ఇక్కడ మేము వెళ్ళింది, నేను యాక్చువల్గా ఏం క్లోత్స్ మా పిల్లలు వేసుకుంటున్నారు అని కూడా చూడకుండా, నాకు తెలిసిన డిజైనర్ అనమాట. ఇదివరకు తన దగ్గర నేను 2 times చేయించుకున్నాను. తను లేటెస్ట్గా అఫోర్డబుల్ బెనారస్ లగ్జరీ బట్టలు అయితే డిజైన్ చేసింది. యూజువల్గా మనకి మగ్గం వర్క్ అంత ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా. తను ఏంటంటే కొంచెం ఫ్యూజన్ లుక్ తోటి అబ్బాయిలకి అమ్మాయిలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా కొన్ని కలెక్షన్ అయితే రిలీజ్ చేసింది. దానికోసము కెన్ యూ కమ్ సహజ అంటే సరదాగా ఒక వీకెండ్ కొంచెం సేపు నేనైతే పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళాను. ఒక చిన్న షూట్ అయితే జరిగింది, లిటిల్ బిట్ డెకరేషన్. ఆ డెకరేషన్లో పువ్వుల అరేంజ్మెంట్ ఇష్తా శ్రీనిక చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈసారి మన ఇంట్లో ఏం పూజ ఉన్నా, ఏం ఫెస్టివల్స్ ఉన్నా మేము ఇలాగే ఫ్లవర్స్ అరేంజ్ చేస్తామమ్మా అని అయితే చెప్పేశారు ఇష్తా శ్రీనిక. సో మేము చాలా వెయిట్ చేస్తున్నాం ఇంట్లో 4th Friday వ్రతం చేసుకోవడానికి. వ్రతం అంటే ఒకటి వరలక్ష్మి వ్రతం, ఇంకొకటి సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవాలి మేము. 2 పూజలు అయితే పెండింగ్ ఉంది. ఇకపోతే ఈ డిజైనర్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేస్తుంది. గో అండ్ చెక్అవుట్ హర్ అదర్ డిజైన్స్ ఆన్ హర్ పేజ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. చూస్తూ ఉండండి. ఇట్లు మీ సహజ మాధురి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్ గైస్.